జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ షేక్ అయిపోతుంది. అమ్మ అసోసియేషన్లో ఉన్నటువంటి అందరూ కూడా రిజైన్ చేశారు. అసలు అమ్మ అసోసియేషన్ ఏంటి అంటే తెలుగులో మా అసోసియేషన్ ఎలాగో మలయాళంలో అమ్మ అసోసియేషన్ అలాగా దాని అధ్యక్షుడు ఎవరు? మోహన్ లాల్తో పాటుగా 17 మంది ఒకటేసారి రిజైన్ చేసేసారు. సో ఎందుకొరకు అంటే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో క్యాస్టింగ్ కౌచ్ అనేది చాలా ఉందంట మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో. హీరోయిన్స్ ఉమెన్స్ వాళ్ళకి ఏదైనా ఫేవర్ చేస్తే తప్పిస్తే వాళ్ళకి అవకాశాలు ఇయ్యరంట. సో ఇట్లా రిపోర్ట్ వచ్చింది కాబట్టి వీళ్ళందరూ రిజైన్ చేశారు. అసలు ఈ జస్టిస్ హేమా కమిటీని ఎందుకు వేశారు అంటే 2017లో ఒక హీరోయిన్ని కిడ్నాప్ చేసి 5 days ఆమెను కిడ్నాప్ చేశారు, ఆమె పైన అత్యాచారం చేశారు. సో దాని మీద ఈ జస్టిస్ హేమా కమిటీని వేయడం వలన అది కూడా రిపోర్ట్ 2 yearsలో 2019లో ఆ రిపోర్ట్ వస్తే ఇప్పటి వరకు కూడా రిపోర్ట్ని బయటికి రానియలేదు. మొత్తానికి 2024లో రిపోర్ట్ బయటికి వచ్చిన తర్వాత మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ మీద అయితే చాలా